నమస్తే, వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కుటుంబ సమేతంగా దీపావళి సంబరాలు చేసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. టపాసులు పేలుస్తూ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన సీఎం. ఆస్ట్రేలియా స్కిల్ డెవలప్మెంట్ మంత్రి ఆండ్రూ గెల్స్ తో మంత్రి లోకేష్ భేటీ. ఆస్ట్రేలియా బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ తో చర్చలు. జీఎస్టీ ద్వారా రాష్ట్రానికి లభించిన ఆదాయంపై సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేయాలన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఆదాయం రావటం ఆర్భాటపు ప్రచారాలు సాగిస్తున్నారంటూ ఆగ్రహం. ఆంధ్రప్రదేశ్ లో దీపావళి సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పల్లె, పట్టణాలు, నగరాలనే తేడా లేకుండా వీధులన్నీ ప్రజలతో నిండిపోయాయి. సాయంత్రం నుంచే వయసుతో సంబంధం లేకుండా ప్రజలంతా రోడ్లపైకి వచ్చి టపాసులు పేలుస్తూ ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా దీపావళి సంబరాలు చేసుకున్నారు. సతీమణి నారా భువనేశ్వరితో కలిసి పూజలు చేసిన ముఖ్యమంత్రి అనంతరం టపాసులు పేలుస్తూ దీపావళి సంబరాలు చేసుకున్నారు. కాకరపోతులు, చిచ్చుబుడ్లు కాలుస్తూ కుటుంబంతో ఆనందంగా గడిపారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు స్థానికంగా ఎన్ఎస్డబ్ల్యూ అర్హతలను పొందడం ద్వారా ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యా ఉపాధి అవకాశాలను సులభంగా అందిపుచ్చుకోవచ్చని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ నైపుణ్యాలను ఉపయోగించి ఏపీ పర్యాటక రంగ అభివృద్ధికి శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులు ఇంటర్న్షిప్ కోసం ఏపీ ప్రభుత్వం టీఐఎఫ్ఈ, ఎన్ఎస్డబ్ల్యూ, ప్రైవేట్ రంగ పరిశ్రమల మధ్య భాగస్వామ్య అవగాహన ఒప్పందం ఎంఓఈ తీసుకురావాలని ఆయన ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ని విద్యా నైపుణ్యం పరిశ్రమలలో ప్రపంచ స్థాయి గమ్యస్థానంగా మార్చాలన్న లక్ష్యంతో లోకేష్ పలు విశ్వవిద్యాలయాలు, శిక్షణా సంస్థలు, వ్యాపార ప్రతినిధులతో భేటీ అయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ పారిశ్రామిక కారిడార్లో ట్యాప్, ఎన్ఎస్డబ్ల్యూ సహకారంతో స్కిల్ హబ్లు ఏర్పాటు చేయగలిగితే ప్రపంచ స్థాయి వృత్తి విద్యా కేంద్రాలుగా అవతరిస్తాయని అన్నారు. అలాగే రాష్ట్రంలోని ఐటీఐలు, నైపుణ్య శిక్షణ సంస్థల కోసం పాఠ్య ప్రణాళిక రూపకల్పన, ఉపాధ్యాయుల శిక్షణలో టాఫీ, ఎన్ఎస్డబ్ల్యూ భాగస్వామ్యాన్ని కోరారు. విద్యార్థుల కోసం స్టూడెంట్ ఎక్స్చేంజ్, క్రెడిట్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రాంలను ప్రారంభించాలన్నారు. అదేవిధంగా విశాఖలో జరగబోయే పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025లో పాల్గొనాలని ఆస్ట్రేలియా ప్రతినిధులను ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ లీడర్లను డిఎఫ్ఏటి ప్రత్యేక సందర్శకుల ప్రోగ్రాంలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. హాస్పిటాలిటీ, నిర్మాణం, ఐటీ వంటి రంగాల్లో అంతర్జాతీయ ప్రమాణాల వృత్తి శిక్షణ అందజేయడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. జీఎస్టీపై ఆర్భాటపు ప్రచారం చేస్తున్న చంద్రబాబు నాయుడు దీని ద్వారా రాష్ట్రానికి ఎంత ఆదాయం లభించిందో శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. మన రాష్ట్రానికి గత మాసంలో కేవలం 3,500 కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం రాగా తెలంగాణకు 5,000 కోట్లు, ఒరిస్సాకు 5,700 కోట్లు, మహారాష్ట్రకు 28,000 కోట్ల రూపాయలు ఆదాయం లభించిందన్నారు. ఈ జీఎస్టీ వల్ల మన రాష్ట్రంలో అల్పాదాయ వర్గాలకు ఏమాత్రం ప్రయోజనం చేకూరలేదన్నారు. ఇలాంటి తరుణంలో కర్నూలులో భారీ సభ నిర్వహించిన ప్రధానిని ఆహ్వానించి జీఎస్టీ సభ పేరిట 100 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టి సంబరాలు చేయాల్సి వచ్చిందో చంద్రబాబు నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోడీని పొగటమే తప్ప నికరంగా కేంద్రం నుంచి ఏమి సాధించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పేరుతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అతి తీవ్రంగా ప్రచారం చేస్తూ ఉన్నాడు. నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఏ ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేయలేదు. మొన్న ప్రధాని మోడీ గారిని ఆహ్వానించి భారీ ఎత్తున సభను కూడా కర్నూలులో ఏర్పాటు చేశాడు. మరి ఇంత ప్రచారం చేస్తూ ఉంటే నిజంగా జీఎస్టీ వల్ల మనకి కానీ అంత పెద్ద ఎత్తున ఏమన్నా ఆదాయం వస్తూ ఉందంటే అంత పెద్ద ఎత్తున ఆదాయం ఆంధ్ర రాష్ట్రానికి రావడంలే. మన రాష్ట్రానికి గత మాసంలో 3,500 కోట్లు వస్తే ఈవెన్ తెలంగాణలో 5,100 కోట్లు వచ్చిందంటున్నారు. ఒరిస్సాలో 5,700 కోట్ల రూపాయలు వారికి జీఎస్టీ ద్వారా ఆదాయం వచ్చిందని చెప్తా ఉన్నారు. మహారాష్ట్రలో 27,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని చెప్తా ఉన్నారు. కాబట్టి ఏమంటే మరి తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల కంటే అతి తక్కువ ఆదాయం వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇంత పెద్ద ఎత్తున సంబరాలు ఎందుకు చేసుకుంటా ఉన్నారో దానికి వారే సమాధానం చెప్పాలి. పోనీ ప్రజలకు ఏమైనా లబ్ధి జరిగింది అంటే సాధారణ ప్రజలకు పెద్దగా లబ్ధి జరిగేది ఏమీ ఉండదు. ముఖ్యంగా బిలో పావర్టీ లైన్లో ఉన్న కుటుంబాలకి అంత పెద్దగా ఏం జరగదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో 1,68,00,000 కుటుంబాలు ఉంటే అందులో 1,46,00,000 కుటుంబాలకు ఇవాళ వైట్ రేషన్ కార్డ్స్ ఇచ్చారు. కాబట్టి ఏమంటే దాదాపు 60 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. కాబట్టి అల్పాదాయ వర్గాల వారికి జీఎస్టీ సడలింపుల వల్ల వారికి పెద్దగా ఒరిగింది ఏమీ లేదు, అంత పెద్దగా వచ్చింది కూడా లేదు. మరి అటు ప్రజలకి పెద్దగా ఉపయోగం జరగకుండా ఇటు ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం రాకపోయినా
సంబరాల పేరుతో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారు మరి ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తూ ఉన్నాడు, దానికి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా వీటన్నిటిపైన కూడా ప్రజలు వీటన్నిటి తెలుసుకోవడానికి సాధారణ ప్రజలకు దీనివల్ల ఏం లాభం ఉందో నేను చెప్పలేకపోతా ఉన్నాను. కొంతమంది అంటారు మొత్తం ఒక సంవత్సరానికి 5-6 వేల రూపాయల కంటే మించి ఆదాయం ఉండదు, ఆదా కాదు అని కూడా చెప్తా ఉన్నాను. కాబట్టి ఈ వివరాలన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే నరేంద్ర మోడీని పొగిడేదానికి చేస్తూ ఉన్నాడు. ఆయన్ని సంతృప్తిపరచడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అటు విశాఖపట్నంలో, ఇటు విజయవాడలో, ఆ తర్వాత కర్నూలులో ప్రతి దగ్గర కూడా సభలు సమావేశాలు జరిపి కాలయాపన చేస్తూ ఉన్నాడు తప్ప నికరంగా మీరు ఏమి సాధించారు కేంద్ర ప్రభుత్వం నుంచి? అసలు గత 11 సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలనలో ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏమిటో దానిపైన ప్రజలకు వివరిస్తే బాగుంటుందని చెప్పి కోరుతాం. ఉండవల్లిలోని చిగురు చిల్డ్రన్స్ హోమ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సోమవారం రాత్రి చిన్నారులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఆమె పిల్లలకు టపాసులు, స్వీట్లు పంపిణీ చేసి వారితో కలిసి టపాసులు కాల్చారు. అనంతరం వారికి భోజనాలు వడ్డించి ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి దీపావళి పండుగ వేళ ఉండవల్లిలోని చిల్డ్రన్స్ హోమ్ కు వెళ్లారు. అక్కడ పిల్లలతో కలిసి దీపావళి వేడుకలు పాల్గొని పిల్లలను దగ్గరకు తీసుకుని సరదాగా గడిపారు. అయితే పండుగ వేళ భువనేశ్వరి తమ వద్దకు రావడంతో చిల్డ్రన్స్ హోమ్లోని పిల్లలు ఆనందంతో మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను నారా భువనేశ్వరి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఉండవల్లి గ్రామంలోని చిగురు చిల్డ్రన్స్ హోమ్ లో పిల్లలతో కలిసి దీపావళి వేడుకలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. పిల్లలకు టపాసులు, స్వీట్లు పంచి వారితో కలిసి టపాసులు గాల్చాను. పిల్లలతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నాను. పిల్లలకు భోజనం వడ్డించానని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఒంటరి పాత శివాలయంలో ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు ఎంత వైభవంగా కార్తీక మాస నక్త దీక్ష మహోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా దేవస్థాన ఈవో నటరాజ్ షణ్ముగం, చైర్మన్ బొమ్మ మధు తెలిపారు. ప్రతినిత్యము శ్రీ భ్రమరామ అమ్మవారికి త్రిసతి ఖడ్గమాల సహస్రనామార్చన, శ్రీ మల్లేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, మహాలింగార్చన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. పాత శివాలయంలో ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు ఎంత వైభవంగా కార్తీక మాస నక్త దీక్ష మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా దేవస్థాన ఈవో నటరాజన్ షణ్ముగం, చైర్మన్ బొమ్మ మధు తెలిపారు. దేవస్థాన ప్రాంగణంలో నిర్వహించిన వేడుకలలో కార్తీక మాస నత్త దీక్ష మహోత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వసనామ సంవత్సర కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి కార్తీక బహుళ అమావాస్య వరకు అనగా ఈ నెల 22వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు ప్రతినిత్యము శ్రీ బ్రహ్మరామ అమ్మవారికి త్రిసతి ఖడ్గమాల సహస్రనామార్చన జరుగుతుందన్నారు. శ్రీ మల్లేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహాలింగార్చన, మహానివేదన, ఆలయ ప్రదక్షిణలు, పంచహారతులు, అనంతరము చతుర్వేద స్వస్తి, ఆశీర్వచనము, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఉభయధాతులు భక్తులు సకాలం ఇచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీ బ్రహ్మరామ మల్లేశ్వర స్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరారు. నవంబర్ 5న కార్తీక పౌర్ణమి సందర్భంగా రాత్రి 7:30 జ్వాల తోరణం, 9వ తేదీన శ్రీ స్వామివారికి కృత మిశ్ర అన్నాభిషేకం, 20వ తేదీన సాయంత్రం 6 గంటలకు శ్రీ బ్రహ్మరామ మల్లేశ్వర స్వామి వార్లకు సక్రచంద పరిమళ ద్రవ్య సాహిత ద్రవ్య సంపూర్ణ ప్రత్యేక పుష్పాలంకరణ జరుగుతుందని అన్నారు. కార్తీక మాసం నెల రోజులు అమ్మవారికి విశేష అలంకరణలు, పూజలు ఉంటాయని చెప్పారు. మనం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పట్టణం వంటంలో నుంచి ఉన్న పాత శివాలయం శ్రీ బ్రహ్మరామ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఈ నెల 22/10/2025 నుండి వచ్చే నెల 20/11/2025 వరకు 30 రోజులు స్వామివారి దేవస్థానంలో అత్యద్భుతంగా కార్తీక మాస దీక్షలు చేపడుతున్నాం. అందులో భాగంగా 4 సోమవారాలకు కూడా స్వామివారికి నిత్యం అభిషేకం కార్యక్రమం, రుద్రాభిషేకం జరుగును. అలాగే 5వ తారీఖు కార్తీక పౌర్ణమి జ్వాలా తోరణం, అలాగే 9వ తారీఖుకి స్వామివారి ఆరుద్ర నక్షత్రం, ఆ రోజు స్వామివారికి అన్నాభిషేకం కార్యక్రమం జరుగుతుంది. అలాగే చివరి రోజైన 20వ తారీఖు స్వామివారికి ప్రత్యేక అభిషేకం మరియు అలంకారం కూడా జరుగుతుంది. అలాగే ప్రతిరోజు అంటే కార్తీక మాసం కాకుండా ప్రతిరోజు కూడా సాయంత్రం 6:30 గంటలకి స్వామివారికి పంచహారతులు కూడా నిర్వహించడం, ఆలయ ప్రదక్షిణలు అన్నీ కూడా ఉన్నాయి. కావున భక్తులకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము జాగ్రత్తగా చేపట్టాము. అలాగే మా మంత్రి గారు
మా ఎండోమెంట్స్ మంత్రి గారు అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు వారు ఆదేశాల మేరకు మొన్న 2 రోజుల క్రితమే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ భాగంగా అన్ని శివాలయాల్లో కూడా నేను డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ అసిస్టెంట్ కమిషనర్గా ఇన్ఛార్జీలు కూడా నేనే ఉన్నాను. కాబట్టి ఇక్కడ జిల్లాలో ఉన్న దేవాలయాల నిమిత్తం కూడా వారు రాష్ట్ర వ్యాప్తంగా వీసీ పెట్టడం జరిగింది. ఆ వీసీలో కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యం లేకుండా శానిటేషన్ మెయిన్, డ్రింకింగ్ వాటరు, ఫీడింగ్ రూము, ఆ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా చేయమని మాకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. వారి యొక్క ఆదేశాల మేరకు దేవస్థానంలో ఈ దేవస్థానం జిల్లాలో ప్రసక్తి కాని దేవస్థానాలు ముచ్చల దేవస్థానం కానివ్వండి, కోటిలింగాలు కానివ్వండి, గౌరవపేట శివాలయం కానివ్వండి, అలాగే సత్యనాపురం కానివ్వండి, విజయేశ్వర కానివ్వండి, ఇలాగ అన్ని దేవాలయాలు కూడా ఆ కార్యక్రమాలు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. మేము కూడా పరిశీలన చేస్తున్నాం. భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము మా పాలక మండలి, మా అర్చక స్వాములు కూడా కలిసి అన్ని విధాల ఏర్పాట్లను చేస్తున్నాం. కావున భక్తులు కూడా చక్కగా ఉదయాన్నే వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరుతున్నాం. సంతోషం. థ్యాంక్ యూ. శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరం దేవస్థానం పాత శివాలయం విజయవాడని. నా పేరు రాచకొండ నాగరాజ్ శర్మ, ఇక్కడ అర్చకునిగా చేస్తున్నాండి. అలాగే ఈ యొక్క కార్తీక మాస భక్త దీక్షా మహోత్సవాన్ని పురస్కరించుకుని ఇది 20/10/2025 నుంచి 22/11/2025 వరకు, అనగా కార్తీక శుద్ధ పాడ్యం నుండి కార్తీక బహుళ అమావాస్య వరకు జరిగేటువంటి ఈ యొక్క కార్తీక మాస నక్త దీక్షా మహోత్సవాల్లో భాగంగా ఈ యొక్క భ్రమరాంబ మల్లేశ్వరం పాత శివాలయం నందు కార్తీక మాస దీక్షా మహోత్సవాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా తెల్లవారుజాము 4 గంటల నుంచి అభిషేకాలు ప్రారంభమవుతాయి. అట్లాగే 5వ తారీఖు కార్తీక పౌర్ణమి రోజున తెల్లవారుజాము 3 గంటల నుంచి అభిషేకాలు, సాయంత్రం 7 గంటలకి ఒక జ్వాలాతోరణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే ఈ యొక్క ఆలయంలో ప్రత్యేకంగా విశేషమైనటువంటి శ్రీ యొక్క భ్రమరాంబ అమ్మవారికి కూడా కార్తీక మాసం 4 రోజులు అనగా ప్రతిరోజు కూడా రోజు ఒక ప్రత్యేక అలంకారంలో శ్రీ భ్రమరాంబ అమ్మవారి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు, అట్లాగే మహాలింగార్చన కార్యక్రమాలు, అట్లాగే స్వామివారికి ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని సుమారుగా 250 కేజీల అన్నంతో స్వామివారికి విశేషంగా అభిషేకం చేయడం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మా యొక్క కార్యనిర్వహణాధికారి వారు అట్లాగే మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో భక్తులకి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క ఆలయానికి విచ్చేసి చక్కగా శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి అనుగ్రహం పొందగలరని కోరుచున్నాం. బెజవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధి గాజుల మహోత్సవానికి సిద్ధమవుతున్నారు. గాజుల మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఈ నెల 23వ తేదీన అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. వైదిక కమిటీ లోక కళ్యాణం కోసం కార్తీక శుద్ధ విధియ బుధవారం నాడు అమ్మవారు గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. బెజవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధి గాజుల మహోత్సవానికి సిద్ధం చేస్తున్నారు. ఆలయ అధికారులు, వేద పండితులు, వైదిక కమిటీ సభ్యులు, దేవస్థాన పాలకవర్గ ఆధ్వర్యంలో ఏడాది గాజుల మహోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఈ నెల 23వ తేదీన జరగనున్న ఈ గాజుల అలంకరణ వేడుక అత్యంత వైభవపేతంగా నిర్వహించనున్నారు. అమ్మవారి మూల విరాటుతో పాటు ఉత్సవమూర్తులతో పాటు ఆలయ ప్రాంగణం మొత్తం గాజులతో అలంకరించనున్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలి రావాలని దేవస్థాన అధికారులు, స్థానాచార్యులు తెలియజేశారు. ఈ కార్తీక మాసం శుద్ధ విధియ నాడు భగినీ హస్తభోజనము అనేటటువంటి ఒక పర్వదినం ఉన్నది. ఈ భగినీ హస్తభోజనం అంటే ఆడపడుచు చేత అన్నగారికి గనక సోదరుడికి భోజనం వండి పెడితే సకల శుభాలు కలుగుతాయి అని చెప్పడం జరుగుతున్నది పురాణాల్లో. మరి దీని మీద ఒక మంచి ఇతిహాసం కూడా ఉన్నది. యమధర్మరాజు చెల్లెలు అన్నగారిని పిలిచి ఈ శుద్ధ విధియ నాడు, యమద్వితీయ అంటారు, ఆ విధియ నాడు అన్నగారిని పిలిచి మృష్టాన్న భోజనం పెట్టిందిట. షడ్రసోపేతమైనటువంటి భోజనం పెట్టిందిట. ఆయన సంతుష్టి చెంది, ఇంత మంచి భోజనం పెట్టావమ్మా, ఏమిటి వాళ్ళ విశేషము అంటే,
ఇవాళ నీవు రావటమే పర్వదినము. ఈరోజు ఎవరైతే వస్తారో ఏమి కావాలి నీకు అని అడిగితే ఈరోజు ఎవరైతే అన్నగారికి ఈ మృష్టాన్న భోజనం వండి స్వయంగా వండి పెడతారో వారికి ఆజన్మాంతము కూడా సౌమంగళ్య సిద్ధి కలిగి నీ చేత భయం కలిగించకుండా ఉండేటట్లుగా అపమృత్యు భయ దోషాన్ని నివారణ చేయమని చెప్పి వరం అడిగిందిట. అంత యమధర్మరాజు కూడాను సంతసించి నిస్వార్థమైనటువంటి దీంట్లో నాకు భోజనం పెట్టి లోక కళ్యాణం కోసం నువ్వు ఇలాగా వరం అడిగావు కాబట్టి ఈరోజు ఎవరైతే అన్నగారికి భోజనం మృష్టాన్న భోజనం పెట్టి ఇస్తారో వారి చేత మీరు సౌమంగళ్య ద్రవ్యములు స్వీకరిస్తారో వారందరికీ కూడాను నా వల్ల ఎటువంటి మృత్యుభయము లేకుండా సంపూర్ణ ఆయుర్దాయాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తాను అని చెప్పి వరం అనుగ్రహించాట. ఇదే కాకుండా మనకి శ్రీ మహావిష్ణువు దుర్గామాతకి సోదరులు. అందువల్ల సౌమంగళ్యాన్ సిద్ధి కొరకు గాజులని సమర్పించడం జరుగుతున్నది. ఈ గాజులు సౌమంగళ్య ద్రవ్యములు ఆ రోజున అమ్మవారికి సమర్పించి అలంకరిస్తే మొత్తం లోక కళ్యాణం జరుగుతుంది. తద్వారా స్త్రీలు అందరికీ కూడాను సౌమంగళ్య సిద్ధి కలిగి సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. కార్తీక శుద్ధ విదియ 23వ తారీఖు నాడు అమ్మవారికి మా దేవస్థాన ప్రధానార్చకులు కోట ప్రసాద్ గారి యొక్క బృందం అమ్మవారిని గాజులతో సర్వాలంకారముగా అలంకరించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మరి ఈ భక్తులందరూ కూడాను ఆ రోజు అమ్మవారిని దర్శనం చేసుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. జై దుర్గా భవాని. గత 2024 ఎలక్షన్లో ఎమ్మెల్యే వెంకట్రావు గెలుపు కోసం శక్తివంచం లేకుండా పనిచేస్తానని తెలిపారు. తన సొంత డబ్బులు పార్టీ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టానని అన్నారు. ఎమ్మెల్యే వెంకట్రావు గెలిచిన తర్వాత మమ్మల్ని దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గన్నవరం మండలం కేసరపల్లిలోని టీడీపీ సీనియర్ నాయకులు పొట్లూరి బసవరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక జ్యువెల్ కంట్రీ అపార్ట్మెంట్స్ లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ మాజీ ఎంసీ చైర్మన్ విజయవాడ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు పొట్లూరి బసవరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకలో మాజీ శాసనసభ్యులు మాల్పూరి బాలకృష్ణ, దాసరి వెంకట బాలవన్నారావు, విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు, ప్రముఖ న్యాయవాది కలపాల వెంకటరమణ, మాజీ మండల పార్టీ అధ్యక్షులు జాస్తి వెంకటేశ్వరరావు, గుండపనేని ఉమామహేశ్వరరావు, జనసేన ముఖ్య నాయకులు గరికపాటి శివశంకర్, తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గన్నవరం నియోజకవర్గానికి పొట్లూరి బసవరావు కాబోయే ఎమ్మెల్యే అని నినాదాలతో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు పొట్లూరు బసవరావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వైసీపీ ఎమ్మెల్యే వంశీ దగ్గర పెత్తనం చెలాయించిన వాళ్లే ఇప్పుడు వెంకటరావు దగ్గర కూడా పెత్తనం చేయిస్తున్నారని ఆరోపించారు. వెంకటరావు తెలుగుదేశం పార్టీ కేడర్కు గాలికి వదిలేశాడని మండిపడ్డారు. గన్నవరంలో అభివృద్ధి శూన్యం చేశాడని, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసి కేసులు పెట్టించుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులను మహిళలను వదిలేశాడని విమర్శించారు. తమ గ్రామంలో సుపరిపాలన కార్యక్రమంలో మమ్మల్ని బయటకు రానివ్వకుండా పోలీసులను తమ ఇళ్ల దగ్గర కాపలా పెట్టారన్నారు. ఎంపీ నన్ను ఎయిర్పోర్ట్ అడ్వైజర్ కమిటీ సభ్యులుగా నియమిస్తే నాపైన ఎంపీ పైన ద్వేషం పెంచుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఎప్పుడు తెలుగుదేశంలోనే ఉంటామని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కూటమి ప్రభుత్వాన్ని కట్టుబడి పనిచేస్తామని ఆయన వెల్లడించారు. నేను ఎక్కడా కూడా పార్టీకి మచ్చ తెచ్చే పని కానీ, అవినీతి కానీ, లేకపోతే అసభ్యంగా మాట్లాడటం కానీ, నా దగ్గరికి బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు ఎవరు వచ్చినా చాలా మంచిగా నేను రిసీవ్ చేసుకోవడం, వాళ్ళ మనసుని ఇబ్బంది పెట్టకుండా నా వంతు సహాయ సహకారాలు వాళ్ళకి అందిస్తా. పార్టీలో ఉన్న వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నాను. నేను 2024లో మళ్ళీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి వెంకటరావు సీట్ ఇచ్చారు. సీట్ ఇస్తే నేను నా శక్తివంచన లేకుండా ఆయన గెలుపుకి ఎనలేని కృషి చేశాను. నేను చేసి ఆయన గెలిపించుకున్నాం. తర్వాత ఏంటో మరి ఆయన కొంచెం మా మీద ద్వేషం పెంచుకున్నారు, ఎందుకో మరి తెలియదు. నేను చాలా బాగా చేశాను అనుకుంటున్నాను నేనైతే ఆయన కోసం. ఆయన మరి కొంచెం మా మీద ద్వేషం పెంచుకుని మాతో పార్టీ కార్యక్రమాలకు కానీ మమ్మల్ని పిలవటం కానీ ఏమీ లేదు. తర్వాత మాకు ఎంపీ గారు నన్ను ఎయిర్పోర్ట్ అడ్వైజర్ కమిటీ మెంబర్గా వేశారు, డెవలప్మెంట్ కమిటీ మెంబర్గా. దానికి ఆయనకి కొంచెం ఆయన ఎయిటింగ్ ఏంటి అనే ఉద్దేశంతో ఆయన మీద నా మీద కొంచెం ద్వేషం పెంచుకుని అలా ఉన్నారు ఆయన. ఇంతకు మించి నాకు తెలిసి ఏమి లేదనుకుంటున్నా. మరి ఆయన కొంతమందిని తెలుగుదేశం పార్టీలో సీనియర్స్ కానీ
చాలా మందిని ఆయన సంబంధాలు లేవు, వదిలేశాడు ఆయన. వాళ్ళతో మంచి లేదు. ఇక కొంతమందితో వంశీ గారి దగ్గర వాళ్ళే లీడ్ చేశారు గతంలో, ఇప్పుడు కూడా కొంతమంది వాళ్ళే పెత్తనం చేస్తున్నారు, బయటికి రాని వాళ్ళు. మన జాస్ వెంకటేశ్వర సార్ కానీ, కేహెచ్ కోటేశ్వర సార్ కానీ, వీళ్ళు చాలా మంది పార్టీ వాళ్ళు, సురేష్ గారు, మండల లక్ష్మి గారు, వీళ్ళు చాలా మంది అనేక ఇబ్బందులు పడ్డారు, కేసుల్లో పడ్డారు, జైలుకి వెళ్ళారు. వాళ్ళకి ఎవరికి కూడా ఆదరణ లేదు మన ఎమ్మెల్యే గారి దగ్గర. మరి ఆయన ఎందుకు చేసుకుంటున్నారో, ఎందుకు చేస్తున్నారో, పార్టీలో వాళ్ళని అలా చేస్తున్నారు. దానికి మేము బాధపడి మేము పార్టీ మేము చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ, వాళ్ళు ఎటు నడమంటే అటు నడుస్తాం. పార్టీ కోసం ఏదైనా మేము సిద్ధంగా ఉంటాం. ఎమ్మెల్యే గారి అనేది ఇప్పుడప్పుడే ఏం లేదు కదా, 3.5-4 సంవత్సరాలు ఉంది. తర్వాత సంగతి తర్వాత. పార్టీ కోసం మేము చురుగ్గా పనిచేస్తాం. అభిమానులు వాళ్ళ ఉద్దేశం అది. ఇప్పటి నుంచి మీరు పార్టీని ముందు తీసుకెళ్తానికి ప్రజల్లోకి వెళ్ళే అవకాశం? పార్టీని ముందుకు తీసుకెళ్తానికి ఎప్పుడు పార్టీలో పార్టీ కార్యకర్తలకి ఎమ్మెల్యే గారు వదిలేసినా కానీ ఆయన కొత్తగా వచ్చారు కాన్స్టిట్యున్సీకి, మేము వదిలేయలేంగా. మాకు సంబంధాలు అందరితో ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ వాళ్ళతో, పాత వాళ్ళు, సీనియర్స్ కానీ వాళ్ళు కానీ. ఎమ్మెల్యేగా అవుదామని లేకపోతే ఎమ్మెల్యేగా నిలబడదామని ఏం కాదు. నా యొక్క అభిమానులు వీళ్ళందరూ కూడా, మా గ్రామస్తులు వీళ్ళందరూ కూడా మాకు ఈరోజు పుట్టినరోజు వేడుకలు చేయాలని ప్రతి సంవత్సరం నేను చేసుకుంటాను. ఈ సంవత్సరం కూడా అలాగే చేసుకున్నా. పోయిన సంవత్సరం ఎమ్మెల్యే గారి పుట్టినరోజు వేడుకలు కూడా నేనే చేశా కాసరపల్లిలో. ఈ సంవత్సరం పిలుపు లేదు, నేను రావడానికి ఇల్లేదు అన్నాడు ఆయన. మరి ఎందుకు మా విషయం నాకు తెలదు. ఎందుకు పని చేయము? ఆయన పిలవడుగా అసలు. ఆయన అసలు ఎవరిని పిలవడు. ఆయన ఎవరితో మాట్లాడరు. మనం ఎవరిని మాట్లాడదామన్నా ఆయన మాట్లాడరు. ఆయనకి ఇష్టం ఉండదు. పార్టీ వాళ్ళంటే అసలు ఇష్టం ఉండదు, తెలుగుదేశంలో వాళ్ళంటే. అది గత కొన్ని రోజులుగా గ్రామంలో చర్మ వ్యాధులతో చిన్నారులు ఇన్ఫెక్షన్లకు గురై ఇబ్బంది పడుతుండటంతో ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించామని డిఎంహెచ్ఓ సుహాసిని తెలిపారు. సాధారణ ఇన్ఫెక్షన్ గా నిర్ధారణ అయిందని ఆమె తెలిపారు. ప్రజలెవరూ అపోహలు నమ్మొద్దని ఆమె స్పష్టం చేశారు. పెనగంచిపూలో గత 2 రోజులుగా నిర్వహిస్తున్న ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఎండిహెచ్ఓ సుహాసిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే గ్రామంలో సుమారు 3,500కు పైగా నమూనాలు సేకరించామని తెలిపారు. ఇటువంటి ప్రమాదకరమైన వ్యాధులు గ్రామంలో లేవని స్పష్టం చేశారు. ఇన్ఫెక్షన్ కి గురైన చిన్నారి కూడా నేడు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిందని తెలిపారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు వ్యక్తిగత పరిశుభ్రత విధిగా పాటించాలని తెలిపారు. ఆహార పదార్థాలు తినిపించే సమయంలో చేతులను శుభ్రపరచుకోవాలని ఆమె సూచించారు. సో ఈరోజు వెనుగంచిప్రంలో 2వ రోజు భాగంగా ఈ రోజంతా ఉదయాన్నే మా టీమ్స్ అన్ని కూడా ఎమ్మెల్యేహెచ్పి ఏఎన్ఎం వాళ్ళందరూ కూడా సర్వేలు ఆల్రెడీ చేస్తున్నారండి. సో ఈరోజు మేము నిన్నటి అంతా కూడా మొత్తం అంతా సర్వేలో ఇక్కడ ఉన్న హౌస్ హోల్డ్స్ తీసుకుంటే 3,911 గాను 3,178 హౌసెస్ నిన్న చేయటం జరిగింది. సో అందులో మొత్తంగా మేము పిల్లల్ని 0 to 5 years వాళ్ళని 808 మందిని మేము మొత్తం కూడా పిల్లల్ని కూడా సర్వేలో మేము చూడటం జరిగింది. సో ఆ దాంట్లో కూడా ఏ ఒక్కళ్ళు కూడా అక్కడ మనకి ఇటువంటి దాంతో వ్యాధితో ఉన్న వాళ్ళు ఎవరు కూడా లేరండి. సో యాక్టివ్ కేసెస్ ఒకటి వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ పెద్ద పాప ఆల్రెడీ తగ్గిపోయి ఉంది. వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న ఒక చిన్న పాపకి కొంచెం వేరియంట్ ఆఫ్ లీజన్ ఉంది. సో అది కూడా ఆల్రెడీ తగ్గిపోయింది. సో యాక్టివ్ కేసు ఒకటండి. దట్ యాక్టివ్ కేసు అనేది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిన్న పంపించి అక్కడికి మేము అడ్మిట్ చేశాము. ఆ కేసు కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను మాట్లాడాను, వాళ్ళు ఆ పాపను కూడా డిశ్చార్జ్ చేసేసారు. సో పాప కూడా ఇంకొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చేస్తుంది. కాబట్టి అందరూ చాలా మంది ఇదేదో కొత్త వ్యాధి, వింత వ్యాధి అని అనుకుంటున్నారు. దయచేసి మీ అందరికీ కూడా చెప్తున్నాను, ఇది కొత్త వ్యాధి, వింత వ్యాధి, మందులకి ఒకవేళ ఇది అవదేమో, ఎటువంటి ఏదైనా ప్రమాణాలకి దారితీస్తుందేమో అని చాలా మంది కూడా భయభ్రాంతులు అవుతున్నారు అన్నట్టుగా కొన్ని విదంతులు అనేది నాకు వినిపిస్తున్నాయి. కానీ ఎవరు కూడా అలా భయపడాల్సిన అవసరం లేదండి. సో ఇప్పుడు ఇక్కడ చేస్తే కూడా మీకు పరిస్థితులని కూడా ఇక్కడ చూస్తున్నా కూడా, ఇక్కడ ఇంత మెడికల్ క్యాంప్ పెడుతున్నా కూడా అలాంటి వాళ్ళు కూడా మనకి పిల్లలు కూడా ఎవరు లేరు. సర్వేలో కూడా మనకి కూడా ఎక్కడ కూడా కేసులు లేవు. ఆ ఉన్న ఒక్క యాక్టివ్ కేసు కూడా ఇక్కడికి వచ్చేసింది. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అందరూ పిల్లలు ముందు చేతులు శుభ్రపరచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. పిల్లల్ని ఎత్తుకునేటప్పుడు, వాళ్ళకి ఏదైనా పెట్టేటప్పుడు కూడా చేతులు శుభ్రపరచుకొని వాళ్ళకి పెడితే బాగుంటుంది. కాబట్టి ఇలాంటి అవేర్నెస్ అనేది అందరూ కూడా తీసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత అట్లానే పరిసరాల పరిశుభ్రత అనేది చాలా అవసరము. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి.
థ్యాంక్ యూ. మెడికల్ కళాశాలలో ప్రైవేట్ రంగానికి అప్పచెప్పడం ఆందోళనకరమైన విషయమని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ అన్నారు. గూగుల్ సంస్థకు విశాఖలో 22,000 కోట్లు ఇస్తున్నారని, కానీ మెడికల్ కళాశాలకు 5,000 కోట్లు ఖర్చు చేయలేకపోవడం గమనార్హమని అన్నారు. PPP అనేది పారదర్శకంగా ఉండదని, పేదలకు వైద్యం అందదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల PPP వ్యతిరేకిస్తూ విజయవాడ MB భవన్లో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్, సిపిఐ సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు కె రామకృష్ణ, వి శ్రీనివాసరావు, మాజీ మంత్రి వడ్డే శోభనాథేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ తులసిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, జ్ఞాన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పివి రమేష్ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాలు మారుతున్న ఆరోగ్య రంగంలో మార్పులు రావటం లేదని, సంవత్సరాలు గడిచే కొద్దీ ప్రభుత్వాలు తమ బాధ్యత నుంచి తప్పుకుంటూ ప్రైవేట్ రంగానికి వైద్యాన్ని అప్పచెప్పడం ఆందోళనకరమైనటువంటి అంశంగా రమేష్ పేర్కొన్నారు. వైద్యాన్ని వ్యాపారంగా చూస్తున్న కారణంగా అందులో ఆదాయమే తప్ప ప్రజలు బాగోగులు పూర్తిగా మరుగయ్యాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఆరోగ్య రంగంలో తన పాత్రను విస్మరిస్తుందని, చిత్తూరులోని ప్రభుత్వ హాస్పిటల్ అపోలో వారికి బదలాయించడం, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో 10 మెడికల్ కాలేజీలు నిర్వహిస్తున్నామని ప్రకటించడం, క్యాపిటేషన్ ఫీజు పేరిట ₹1 కోట్ల అర్హతతో నిమిత్తం లేకుండా విద్యార్థుల నుంచి వసూలు చేసుకుని సీట్లు కేటాయించాలని భావించడం సమర్థనీయం కాదని ఈయన విమర్శించారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ వైద్య రంగాలను ప్రైవేటు పరం చేయడం అభివృద్ధి కాదని అన్నారు. PPP అంశంపై అఖిలపక్షంతో చంద్రబాబు నాయుడు చర్చించాలని కోరారు. PPP విధానంపై ప్రజల్లో ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందని అన్నారు. ఈరోజు ప్రైవేట్ కాలేజెస్లో ఎక్కడా కూడా ఫ్యాకల్టీ లేదు, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ లేదు, హాస్పిటల్స్లో పేషెంట్స్ లేరు, ట్రైనింగ్ లేదు. మనకి ఇప్పుడు వస్తున్న డాక్టర్లు సర్టిఫికేట్ డాక్టర్లు, సర్టిఫికేట్ డబ్బులు ఖర్చు పెట్టి కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యూచర్లో. దేనికోసం? సర్టిఫికేట్ కోసం. నా భయం ఏమిటంటే భవిష్యత్తులో వీళ్ళ క్వాలిఫికేషన్స్, వీళ్ళు ఏ విధంగా ప్రజలకి హెల్త్ కేర్ ఇవ్వగలుగుతారు? సోషల్ కమిట్మెంట్ లేదు, వాల్యూస్ లేవు, మొత్తం ఎడ్యుకేషన్ అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ కింద చూడడం తప్ప పెట్టుబడి కింద. సో ఇదంతా కూడా ఒక పెట్టుబడిదారీ వ్యవస్థ గట్టిగా తయారు చేస్తాం. సో మెడికల్ ఎడ్యుకేషన్ ప్రైవేటైజేషనే జనరల్గా ఈజ్ నాట్ డిజైరబుల్. ఇక్కడ అసలు ప్రభుత్వ కాలేజెస్నే మనం పంచిపెట్టేస్తున్నాం. దీంట్లో 2 విషయాలు. ఒకటి ఏమిటంటే ఎంత ఖర్చు కావాలి? గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అసెస్మెంటే ఒక 100,000 కోట్లు ఉన్నట్లయితే ఉన్న బిల్డింగ్స్ ఎక్విప్మెంట్ అంతా చేయొచ్చు. ఇప్పుడున్న 10 మెడికల్ కాలేజెస్కి ఇంకా కొంచెం డెవలప్ చేయడానికి ఒక 5,000 కోట్లు కావచ్చు. సో 5,000 కోట్లు ఒక ప్రభుత్వానికి 5 సంవత్సరాలు, ఇది ఒక రోజులో డెవలప్ చేయాల్సిన అవసరం లేదు మీకు. ఎందుకంటే మనకు కావలసిన డాక్టర్ల కంటే ఎక్కువ మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళని సక్రమంగా వినియోగించుకోవడం లేదు. ఈ 10 మెడికల్ కాలేజెస్ 10 ఏదైతే మెడికల్ కాలేజెస్ ఉన్నాయో 5,000 కోట్లు ప్రభుత్వానికి బడ్జెట్ 2,65,000 కోట్లు. 2,65,000 కోట్లలో 5,000 కోట్లు ఎంత? లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పినట్లుగా గూగుల్కి మొత్తం 22,000 కోట్లు ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. గూగుల్కి రెవెన్యూ పోయిన సంవత్సరం రెవెన్యూ 31,50,000 కోట్లు. దే రెవెన్యూ ప్రాఫిట్ ఈజ్ 9 లక్షల కోట్లు. 9 లక్షల కోట్లు అంటే గూగుల్కి వచ్చే ప్రాఫిట్తో ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని బడ్జెట్ అంతా కూడా 4 సంవత్సరాల పాటు గూగుల్ సంస్థ ఇవ్వచ్చు. 9 లక్షల కోట్ల ఆదాయం నికర ఆదాయం. రెవెన్యూ 32 లక్షల కోట్లు. అంటే 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ని బతికించవచ్చు. వాళ్ళకి మనం 22,000 కోట్లు ఇస్తున్నాం. కానీ మెడికల్ కాలేజెస్కి 5,000 కోట్లు ఖర్చు పెట్టడానికి. కాబట్టి ఎప్పుడైనా కూడా హెల్త్ ఈజ్ నాట్ అన్ ఎక్స్పెండిచర్, ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్. అది పెట్టుబడి, అది ఖర్చు కాదు. మనం ఖర్చు కింద చూసినట్లయితే మనం అసలు ప్రజలకి ఆరోగ్యం ఉండదు, ఆరోగ్యం లేకపోతే అభివృద్ధి ఉండదు. మన దేశంలో మొత్తం 780 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి మొత్తం. దీంట్లో సగం ప్రైవేట్ రంగంలో ఉన్నాయి, సగం ఏమో ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. మనకి మొత్తం దేశంలో ఇప్పుడు 13,60,000 డాక్టర్లు రిజిస్ట్రీ అయి ఉన్నారు.
ఆయుష్ డాక్టర్లను కలిపితే వాళ్ళు ఒక 6.5 లక్షల మంది ఉన్నారు. సో ఒక ఇంచుమించు 19 లక్షల డాక్టర్లు అయితే ఉన్నారు. అయినా కూడా ఆరోగ్య వ్యవస్థ ఎందుకు ఇంత వెనకబడింది? నార్త్ ఇండియాలో చూస్తే ఇంకా అధ్వానంగా ఉంది. మనమేమో చాలా పీపీపీలన్నీ చూడండి మీరు. పీపీపీ వ్యవస్థ అంతా కూడా నార్త్ ఇండియా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పార్ట్లీ ఒరిస్సా, బ్యాడ్ పర్ఫార్మింగ్ స్టేట్స్ హ్యావ్ గాన్ ఫర్ పీపీపీ. అండ్ ఆంధ్ర ఈజ్ లాస్ట్ ఇన్ 5, మన 5 రాష్ట్రాల్లో చివరింది. అండ్ వీఆర్ క్విక్లీ బీహార్ మోడల్, యూపీ మోడల్ మనం అడాప్ట్ చేస్తున్నాం ఇక్కడ. ఇంకా ఇంజనీరింగ్ కాలేజ్ అయితే 90% ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరు కూడా ప్రైవేట్ కాలేజ్, కార్పొరేట్ కళాశాలలు. మెడికల్ కాలేజీలు వాళ్ళకే ఇస్తుంది. యూనివర్సిటీలు అంటే మేము చదువుకునేటప్పుడు మేము గర్వంగా చెప్పుకునే వాళ్ళం, మేము పలానా యూనివర్సిటీ అని. చంద్రబాబు నాయుడు కూడా ఎస్వి యూనివర్సిటీలో చదివాడు, లీడర్ కూడా అక్కడే అయ్యాడు. మేము ఎస్కే యూనివర్సిటీలో చదివి మేము అక్కడ, నేను, రఘువీరారెడ్డి, వెంకటరామరెడ్డి మేమంతా అక్కడ లీడర్స్ అయ్యాము. ఇవాళ యూనివర్సిటీలు అంటే ఏంటండి ఆంధ్ర రాష్ట్రంలో? ఆంధ్ర రాష్ట్రంలో యూనివర్సిటీలు అంటే కేఎల్ యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం, విఐటి. అసలు మన కేఎల్ యూనివర్సిటీలో చదువుతున్న స్టూడెంట్స్ నాగార్జున యూనివర్సిటీలో దీనికి 10 times అక్కడ చదువుతున్నారు. నువ్వు ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ వాటిని కూడా నామరూపాలు లేకుండా చేసి పారేశావు. దాదాపు 3,900 టీచింగ్ పోస్టులన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. అసలు కొన్ని డిపార్ట్మెంట్స్ ఒక్క లెక్చరర్ కూడా లేడు, ఒక్క లెక్చరర్ కూడా. కానీ ఒక్కటి మొన్న ఏదో అనంతపురం పోతే చెప్పినారు, ఒక డిపార్ట్మెంట్లో మాత్రము స్టూడెంట్ ఒక అమ్మాయి ఉంది, స్టాఫ్ 5 మంది ఉన్నారు. స్టూడెంట్ పాపం ఒకరే, అమ్మాయి ఇంకా అల్లాడిపోతుంది 5 మంది టీచింగ్కి. ఇంత అధ్వానంగా పెట్టుకొని నువ్వు నాశనం చేస్తూ ఉన్నావు, పక్కా నాశనం ఇది. ప్రైమరీ ఎడ్యుకేషను వారికి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్స్ వాళ్ళ చేతుల్లోనే, ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీలు. ఇక టూరిజం డిపార్ట్మెంట్లో 22 హోటల్స్ ఉంటే ఆ 22 హోటల్స్ ప్రైవేట్కి ఇస్తా ఉన్నావు. విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాడి సాధించుకున్న ఫ్యాక్టరీ 32 డిపార్ట్మెంట్లు ప్రైవేట్కి ఇస్తా ఉన్నావు. నాకు అర్థమే కాలే. నువ్వు మొత్తము విద్యారంగము, వైద్య రంగము, ఇండస్ట్రీసు, టూరిజం కార్పొరేషన్ అన్నీ కూడా ప్రైవేట్కి ఇచ్చిన తర్వాత నువ్వు ఏం పరిపాలన చేయాలనుకుంటున్నావు నేను అడుగుతాను. పరిపాలన దేని చేస్తావు? వాళ్ళకు ఊడిగం చేస్తావు అంతే. వాళ్ళకు ఊడిగం చేయడానికి నీలాంటి ఒక సీనియర్ లీడరు, ముఖ్యమంత్రి అవసరమా అని నేను అడుగుతా ఉన్నా. ఉన్నదంతా దోచిపెట్టడానికి, ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టి కార్పొరేట్లకు ఊడిగం చేయడానికి ఈ రాష్ట్రానికి ఒక గవర్నమెంట్ అవసరమా, ముఖ్యమంత్రి అవసరమా? కాబట్టి ఏమంటే ఇట్ ఈజ్ వెరీ సీరియస్ ఇష్యూ. ఏదో చంద్రబాబు నాయుడు మీద నాకేం కోపమే లేదు, అసలు ఎవరి మీద కోపం లేదు. మీరు చేస్తున్న పని ఏమిటి? నేను ఒకటి మాత్రం గ్యారంటీ చెప్తా అన్నా. మన కర్నూలులో ఎక్కడో చెప్పాడు మన పవన్ కళ్యాణ్, 15 ఏళ్ళు మేము కలిసే ఉంటాము అని. 15 ఏళ్ళు కాకపోతే 50 ఏళ్ళు కలిసి ఉండడం ఏమి బాగలేదు. కానీ మీరు 15 ఏళ్ళు కలిసి ఉంటే నేను ఒకటి మాత్రం చెప్తా, ఈ రాష్ట్రంలో పబ్లిక్ రంగము, పబ్లిక్ ప్రాపర్టీ ఏమి ఉండదు, అంతా కూడా ప్రైవేట్కి మీరు దోచిపెడతారు అంతే. మన విదేశాల్లో ఈరోజు ప్రముఖులుగా డాక్టర్లుగా ఉన్నారు. ఎన్టీ రామారావు కాలంలో నిమ్స్కి తీసుకొచ్చారు, మన కాకర్ల సుబ్బారావు గారిని తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేశారు ఆయన. ఇక్కడ ప్రభుత్వ కళాశాలలో చదివిన వాళ్ళే. ఇప్పుడు సత్యనాదేళ్ల గురించి లేకపోతే సుందర పిచ్చేల గురించి రోజు వస్తా ఉన్నాయి. వాళ్ళందరూ మన ఐఐటీల్లో, ప్రభుత్వ ఐఐటీలో చదివిన వాళ్ళు. వాళ్ళ నైపుణ్యాన్ని మనం ఉపయోగించుకోలేనట్టు అసమర్థంగా ఉన్నందువల్ల మనం విదేశాలకు వెళ్ళిపోయారు వాళ్ళు. ఈరోజు మళ్ళీ విదేశీ కంపెనీలు పిలిచి ఇక్కడ మనం వాళ్ళకి పెద్దపీట వేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం అవినీతిమయం అయిపోయిందని, వీళ్ళు అసమర్థమైందని చెప్పి ప్రజలు మీకు అధికారం అప్పచెప్పారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? నిజంగా మీరు సమర్థవంతులైతే 2021-24 మధ్య గత ప్రభుత్వం మొత్తం 17 కాలేజీల్లో 6 కాలేజీలు పూర్తి చేసి, అందులో ఒక కాలేజీని మీరు వచ్చిన తర్వాత దాన్ని పెండింగ్లో పెట్టారు. 5 కాలేజీల్లో అడ్మిషన్లు కూడా అయినాయి. అంటే 5 కాలేజీలను 3 ఏళ్లలో వాళ్ళు పూర్తి చేసినప్పుడు సమర్థవంతమైన ప్రభుత్వం రాబోయే 3 ఏళ్లలో 10 కాలేజీలు పూర్తి చేయాలారా? అంటే మీరు అసమర్థులా, సమర్థులా? గత ప్రభుత్వం చేసిన పనిని మీరు చేయలేరని అడుగుతున్నాను. సంక్షేమ కార్యక్రమంలో డబ్బులు వాళ్ళు కూడా ఇచ్చారుగా. ఎక్కువ తక్కువలు ఉండవచ్చు, వాళ్ళకన్నా ఎక్కువ ఇవ్వలేదు మీరు కూడా.
మరి అసమర్థమైన ప్రభుత్వం అనేది బ్రాండ్ వేసినటువంటి ఆ ప్రభుత్వం చేసిన పనిని కూడా మీరు చేయలేకపోతే మీరేమాత్రం సమర్థులు అని చెప్పి అడుగుతున్నాను. ప్రైవేటీకరణ చేయడానికి సమర్థత అక్కర్లేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కుటుంబ సమేతంగా దీపావళి సంబరాలు చేసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. టపాసులు పేలుస్తూ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన సీఎం. ఆస్ట్రేలియా స్కిల్ డెవలప్మెంట్ మంత్రి ఆండ్రూ గెల్స్ తో మంత్రి లోకేష్ భేటీ. ఆస్ట్రేలియా బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ తో చర్చలు. జీఎస్టీ ద్వారా రాష్ట్రానికి లభించిన ఆదాయంపై సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేయాలన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఆదాయం రావడం ఆర్భాటపు ప్రచారాలు సాగిస్తున్నారంటూ ఆగ్రహం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.